ముందుగా జమ్మూకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తే గనక జమ్మూ ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తీవ్రవాద చర్యలన్నీ కూడా కాశ్మీర్ లోయనలే జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఒక వర్గీకరణ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీని 2 ప్రాంతాలుగా విభజించి జమ్మూకి రాష్ట్ర ప్రాతిపదికన రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కేంద్రం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం 1-2 రోజుల్లో కీలకమైనటువంటి ప్రకటన చేయబోతోంది. ముఖ్యంగా 6వ తేదీన 370 ఆర్టికల్ రద్దు అనేటువంటి దానికి సంబంధించి వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా జమ్మూ రాష్ట్ర ప్రతిపత్తి పొందబోతుందా లేదా జమ్మూ కాశ్మీర్ రెండూ కలిపి రాష్ట్ర ప్రతిపత్తి పొందబోతున్నాయా అనేటువంటి $1 బిలియన్ క్వశ్చన్ ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆచితూచి వేస్తున్నటువంటి అడుగుల సారాంశం 2గా విభజించబోతుందా జమ్మూ కాశ్మీర్ని అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఒక ప్రకటన వెలువడే వరకు ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగుతుంది. అలానే రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, పార్లమెంట్లో ఏ ప్రకటన చేయబోతుంది, ఎన్డీఏ ఎంపీల సమావేశాన్ని ఎందుకు నిర్వహించింది అనే దాని మీద మాత్రం సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతుంది.